హ్యాండ్. సో ఇదొక టెక్నిక్ అనమాట. మన హ్యాండ్ని ఎలా యూజ్ చేయాలి అంటే, ఇప్పుడు మనం కారు గేర్ల వైపు చూడకుండా ముందు చూస్తూ కార్లు అనేది మనం గేర్లు అనేది వేసుకోవాలి అన్నప్పుడు ఇలా ముందు చూసుకుంటున్నాము అండ్ మన చెయ్యి ఇలా ఆడుతుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ వెళ్ళాలంటే ఇలా వెళ్తుంది, సెకండ్ రావాలంటే ఇలా వెళ్తుంది, థర్డ్ అంటే ఇలా వెళ్తుంది, ఫోర్త్ అంటే ఇలాగా, ఫిఫ్త్ అంటే ఇలాగ వచ్చేసి మళ్ళీ లెఫ్ట్ వచ్చేసి ఇలా పైకి ప్రెస్ చేస్తాం కదా. సో ఇట్లా చూడండి ఒకసారి. ఫస్ట్, సెకండ్, థర్డ్ పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది, ఫోర్త్, ఫిఫ్త్ చూడండి ఒకసారి, ఫిఫ్త్. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏకేఎస్ గేర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అండ్ మీకు గేర్లు వేయడం అనేది చాలా కష్టంగా ఉందా? ఈ స్టెప్స్ విన్న తర్వాత మీరు గేర్లు వేయడం అనేది చాలా సింపుల్. సో చాలా ఈజీగా మీరు అనేది గేర్లు అనేది షిఫ్ట్ చేసుకోవచ్చు. సో ఎలా ఏంటి అనేది నేను మీకు క్లియర్గా ఈరోజు అర్థమయ్యేలా చెప్తాను. సో ఫాలో అయిపోయారంటే సో 100% మీరు గేర్లు ఎలా వేయాలి అనేది చాలా ఈజీగా నేర్చుకుంటారు. మనం చాలా వరకు చూసే ఉంటాము, ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే హాఫ్ క్లచ్, అంటే ఇప్పుడు క్లచ్ను పూర్తిగా ప్రెస్ చేయకుండా కొద్దిగా ప్రెస్ చేసి సో గేర్లు వేయడం వల్ల హార్డ్గా ఉంటుంది, గేర్లు అనేది హార్డ్గా ఉంటాయి. అలా కాకుండా మనము క్లచ్ ఎలా యూజ్ చేయాలి అనేది నేను ఇంకోసారి మళ్ళీ చెప్తున్నాను. సో మీరు జాగ్రత్తగా విని జాగ్రత్తగా నేర్చుకోండి. సో ఎప్పుడు మనం కార్లో ఉన్నామంటే సో మనకు ఎలాంటి ఆలోచనలు ఉండకూడదు. ముందైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సిన మెయిన్ విషయాలు ఇవి ఏంటంటే, మనం కార్ నేర్చుకుంటున్నాము లేదంటే మనం కారు తోలుతున్నాము, ఎక్కడికన్నా వెళ్తున్నాము అని అంటే కూడా సో మనం కార్లోనే ఉండాలి. సో మన మైండ్ అనేది కార్లోనే ఉండాలి. సో మన మైండ్ ఎక్కడో ఉండి మనం ఎక్కడో ఏమో చేస్తున్నాము, ఇక్కడ కారు తోలుతున్నాం అంటే సో మనకు రాదు. సో మీరు కూడా ఇప్పుడు వీడియో చూస్తున్నవారు ప్రతి ఒక్కరైనా కూడా సో జాగ్రత్తగా మీరు ఒకవేళ కార్ నేర్చుకోవాలి అని అంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఏదో వీడియో చూసారు, స్కిప్ చేశారు, సో వీడు సరిగ్గా చెప్తున్నాడు, సరిగ్గా చెప్పట్లేదు, సో ఇన్ఫర్మేషన్ లేదు అనేది. సో మీకు ఏంటి ప్రాబ్లం, సో మనం ఏం చేయాలి, ఎలా నేర్చుకోవాలి అనేది మనకి ఇంపార్టెంట్. కాబట్టి మనము ఎప్పుడైనా కానీ మన కార్లో కూర్చున్నప్పుడు కూడా మనం కార్లో కూర్చున్నాము, డ్రైవ్ చేస్తున్నాము అంటే మనం డ్రైవింగ్లోనే ఉండాలి. సో మన ధ్యాస అంతా మనం డ్రైవ్ చేస్తున్నాము, మనం కార్లో ఉన్నాము, సో మనల్ని నమ్మి ఒక నలుగురు కూర్చున్నారు అని కూడా సో మనకు మైండ్లో మన కాన్సెప్ట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు రైట్లో ఇప్పుడు 2 వీలర్స్ వస్తుంటారు, సో వాళ్ళు కట్ చేయడం, వీళ్ళు కట్ చేయడం, ఎవరో కూడా సతాయి ఇవ్వడం, ఇలాంటి తలకాయ నొప్పులు ఎక్కువ ఉంటాయి. సో అంతకంటే ముందు మనం బాగా ఒక ఎక్స్పర్ట్ డ్రైవర్ లాగా ఫ్రెష్ అప్ అయిపోవాలి. సో మన డ్రైవింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసమే మనము మెయిన్ ఎక్కడైనా కానీ మనకు కార్ మూవ్ చేయాలన్నా లేదంటే మనం కార్ ఆపాలంటే కూడా సో మనం క్లచ్ గురించి అయితే చాలా బాగా తెలుసుకోవాలి. సో మనం ఎప్పుడైతే క్లచ్ని ఈజీగా, అంటే ఇప్పుడు సింపుల్ టెక్నిక్స్తో మనం క్లచ్ని యూజ్ చేయడం నేర్చుకున్నామంటే మీరు ఈజీగా గేర్లు వేయడం కానీ లేదంటే ఎక్కడైనా మనం కార్లు ఆపాలన్నా కానీ లేదంటే మనము రన్నింగ్లో స్మూత్ కూడా గేర్లు కూడా వేసుకోవచ్చు. సో ఏంటి ఇలా అనేది నేను ఇప్పుడు మీకు టెక్నిక్ అనేది చూపిస్తాను. సో సింపుల్గా మనం రన్నింగ్లో లేకుండా సింపుల్గా నేను ఇక్కడ కూర్చున్నట్లే మీకు జాగ్రత్తగా చెప్తాను. సో మీరు వీడియోని లాస్ట్ కూడా స్కిప్ చేయకుండా సో మీకోసం మీరు చూడండి. సో వీడియో నచ్చిన వాళ్ళు సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే సో ముందైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ కంటిన్యూగా డే బై డే వస్తుంటాయి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో ముందైతే మనము గేర్లు ఎలా వెయ్యాలి, సో గేర్ షిఫ్టింగ్ స్మూత్గా ఎలా నేర్చుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ముందైతే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి ఇన్నోవా కార్. సో ఇది వచ్చేసి మనది ఇన్నోవా 2013 మోడల్. సో మీ దగ్గర ఏదైనా కార్ ఉన్నా కూడా పర్వాలేదు. సో మీ కార్ చిన్నదైనా పర్వాలేదు, పెద్దదైనా పర్వాలేదు. సో అన్నిటికీ ఒకటే క్లచ్ ఉంటుంది, అన్నిటికీ ఒకటే గేర్స్ ఉంటాయి. సో మాన్యువల్ వేరే ఉంటుంది, సో ఆటోమేటిక్ వేరే ఉంటుంది. సో ఈరోజు మనం మాన్యువల్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇన్నోవా 13 మోడల్ అయినా కూడా సో దీనికి బేసిక్ మోడల్ కాబట్టి మనకి 5th గేర్స్ మాత్రమే ఉన్నాయి. సో 5 గేర్లు మాత్రమే ఉన్నాయి. సో ఈ 5 గేర్లు మనం ఎలా యూజ్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. అండ్ క్లచ్ అనేది మనము ఎలా ప్రెస్ చేసుకోవాలి, స్టార్టింగ్ కానీ మనం కార్ ఎక్కిన వెంటనే సో మనం క్లచ్ ఎలా పెట్టుకోవాలి, అంటే స్టార్ట్ చేసిన వెంటనే మనం క్లచ్ ఎలా యూజ్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. సో ముందైతే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలా ఫ్రీగా ఉందంటే గేర్ రాడ్ అనేది మనకు ఫ్రీ ఉంటే సో ఇప్పుడు న్యూట్రల్లో ఉందని అర్థం. ఓకే, సో ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో తెలిసి ఉన్న వాళ్ళు కూడా సో మీరు జాగ్రత్తగా వీడియోని చూసి సో ఇంకొకసారైనా నేర్చుకోండి. సో తెలియని వారి కోసం, ఎవరైతే కొత్తగా మనం ఛానల్లో విజిట్ చేసిన వారైతే సో గేర్ల గురించి అంతా కూడా అవగాహన లేని వారి కోసం అనమాట. సో మనము న్యూట్రల్ చేసుకోవాలంటే కూడా మనము డైరెక్ట్గా ఇలా న్యూట్రల్ చేస్తే సరిపోదు, దీనికంటూ క్లచ్ అనేది ఉంది కదా. సో మనకి ఇక్కడ క్లచ్ చూసుకున్నట్లయితే ఈ క్లచ్ అనేది హాఫ్ క్లచ్ ఉంటుంది. సో మనము స్టార్ట్ చేయకముందే నేను మీకు క్లచ్ ఏంటి అనేది చూపిస్తున్నాను. సో ఇక్కడ చూడండి, క్లచ్ని ఇలాగా బాడీకి ఆనుకునేలాగా సో లాస్ట్ వరకు అనేది ఎప్పుడైనా కానీ ప్రెస్ చేయాలి. అంటే మనం స్టార్టింగ్లో ఉన్నా, రన్నింగ్లో ఉన్నా, లేదంటే స్టార్ట్ చేయబోతున్నా కూడా సో మనం గేర్ వేయాలి, న్యూట్రల్ వేయాలన్నా, ఏ గేర్ వేయాలన్నా, ఎందుకంటే క్లచ్ యూజ్ చేయకుండా గేర్లు వేయడం వల్ల సో గేర్ వీల్స్ అనేవి దెబ్బతింటాయి. కాబట్టి మనము గేర్లు వేయాలన్నప్పుడు ఖచ్చితంగా మనకి సో ఫస్ట్ గేర్, సెకండ్ గేర్లు ఇలా పట్టుకోవడం, ఇలా చేయడం చాలామంది చేస్తుంటారు. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చేతికి ప్రాబ్లం కూడా వస్తుంది. అలా కాకుండా మనము గేర్లు ఇలా
ఇక్కడ గెరాడీలు ఉంది కదా, సో మీకు కనపడేలాగా పట్టుకోండి. ఎందుకంటే మీరు బిగినర్స్ కాబట్టి సో మీకు తెలియాలి ఫస్ట్ స్టార్టింగ్లో. సో ఇక్కడ మనము లెఫ్ట్కి కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఇలా లెఫ్ట్కి ప్రెస్ చేయడం వల్ల మనకి ఫస్ట్ గేర్ అనేది పడుతుంది స్మూత్గా. ఎందుకంటే క్లచ్ అనేది మనము బాడీకి ఇలా ప్రెస్ చేసి పట్టుకున్నాం కాబట్టి. సో అండ్ సెకండ్ వచ్చేసి మనకు సెకండ్ కూడా స్మూత్గా ఇలా గుంజుకొని వేసుకోవడమే అంతే, వెనక్కి లాక్కోవడమే అంతే. సో ఇలానే లాక్కోవచ్చు. సో మనకి ఏంటి మెయిన్ సెకండ్ అంటే ఫస్ట్ ఈ లాస్ట్లో ఉంటుంది కాబట్టి సో ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. ఈ సెకండ్ ఈ లాస్ట్లో ఉంటుంది కాబట్టి ఇలా రావాలి. హ్యాండ్ అనేది ఇలా వెళ్తూ ఇలా రావాలి. సెకండ్ ఫస్ట్ సెకండ్ ఫస్ట్ సెకండ్ ఫస్ట్ సెకండ్ కదా, ఫస్ట్ అండ్ సెకండ్ ఫస్ట్ సెకండ్. సో అర్థం కాని వాళ్ళకి ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఫస్ట్ అండ్ సెకండ్ న్యూట్రల్ చేసుకొని సెకండ్లోకి రావాల్సింది. అంటే న్యూట్రల్ చేసుకోవాలంటే ఇట్లా న్యూట్రల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అండ్ న్యూట్రల్ వచ్చేసింది అండ్ సెకండ్. ఓకే, ఫస్ట్ న్యూట్రల్ సెకండ్ వెంటనే. సో ఏం లేదు, క్లచ్ ఒత్తుకోవాలి, గేర్లు లెఫ్ట్ ఒత్తాలి, ఫస్ట్ వేసినాం అండ్ సెకండ్ డైరెక్ట్గా. థర్డ్ వేయాలన్నప్పుడు సో రన్నింగ్లో ఉన్నప్పుడు థర్డ్ కూడా సింపుల్గా ఇంతే. సో మీరు కార్లో కూర్చొని, అంటే మీరు రన్నింగ్ చేసే కంటే ముందు కార్లో కూర్చొని గేర్ అనేది స్మూత్గా వేయడం నేర్చుకోండి ఫాస్ట్గా. అంటే ఇప్పుడు ఇలా థర్డ్ వెళ్తున్నాము, న్యూట్రల్ క్లచ్ స్మూత్గా పడుతున్నాయి. ఫిఫ్త్ ఓకే, రివర్స్ చేయాలనుకున్నప్పుడు ఇలా ప్రెస్ చేసి రివర్స్ వేసుకోవాలి. అంటే మన హ్యాండ్, సో ఇదొక టెక్నిక్ అనమాట, మన హ్యాండ్ని ఎలా యూజ్ చేయాలి అంటే ఇప్పుడు మనం గేర్ల వైపు చూడకుండా ముందు చూస్తూ మనం గేర్లు అనేది వేసుకోవాలి అన్నప్పుడు ఇలా ముందు చూసుకుంటున్నాము అండ్ మన చెయ్యి ఇలా ఆడుతుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ వెళ్ళాలంటే ఇలా వెళ్తుంది, సెకండ్ రావాలంటే ఇలా వెళ్తుంది, థర్డ్ అంటే ఇలా వెళ్తుంది, ఫోర్త్ అంటే ఇలాగా, ఫిఫ్త్ అంటే ఇలాగ వచ్చేసి మళ్ళీ లెఫ్ట్ వచ్చేసి ఇలా పైకి ప్రెస్ చేస్తాం కదా. సో ఇట్లా చూడండి ఒకసారి. ఫస్ట్ సెకండ్ థర్డ్ పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. ఫోర్త్ ఫిఫ్త్ చూడండి ఒకసారి, ఫిఫ్త్. ఓకే, సో ఇలా సింపుల్గా. అది క్లచ్ అనేది మనము పూర్తి స్థాయిలో, అంటే ఇప్పుడు హాఫ్ క్లచ్ ఎప్పుడైనా కానీ మనము సగం క్లచ్ ఒత్తి గేర్లు వేయడం, గేర్లు హార్డ్గా ఉంటుంది. ఇక్కడ చూడండి నేను వేస్తున్నాను, గేర్ హార్డ్గా ఉంది. అంటే ఇప్పుడు నేను బలం వేస్తున్నాను అనమాట. ఇప్పుడు బలంతో అంటే ఇప్పుడు నాకున్నంత పవర్తో నేను గేర్ వేయడం జరుగుతుంది క్లచ్ ఒత్తనందుకు. అదే క్లచ్ ప్రెస్ చేసి నేను గేర్ వేసాను అంటే స్మూత్గా పడిపోతుంది. చూడండి ఒకసారి. సెకండ్ థర్డ్ రన్నింగ్లో ఉన్న, కార్ ఆఫ్లో ఉన్న. సో మనం కార్ రన్నింగ్లో కూడా ఒక వీడియో అనేది నేను మీకోసం తీస్తాను. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది, సో మీకు ఏమన్నా భయం ఉందా, సో ఇంకా ఏమన్నా మీరు తెలుసుకోవాలా అనుకున్నారా, అయితే మీరు కింద కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి నేనైతే వీడియో చేయగలను. సో వీడియో అయితే చేస్తాను. సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో కలుస్తాను. ఈ వీడియోలో ఏంటి, బాయ్ బాయ్.